వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్. మలబద్ధకం సమస్య. చాలామంది మలబద్ధకం అసలు సహజ సిద్ధంగా రోజు విరేచనానికి వెళ్ళాల్సింది మీరు గతంలో విరేచనాలు అయినప్పుడు కానీ లేకపోతే సాఫీగా రోజు విరేచనం జరుగుతుంటే అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి ఆహారం తినుంటే మీకు విరేచనం అవుతుందో మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోలేరా? నాకు మలబద్ధకం వచ్చిందని మందుల కోసము డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది? అసలు మీకు ఇప్పటికే అంటే మలబద్ధకం అనేది ఏ 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లోడికైతే అతనికి విజ్ఞానం లేదు కాబట్టి ఏ తల్లిదండ్రుల్లో వాళ్ళకి సరైన జ్ఞానాన్ని నేర్పి లేదంటే వాళ్ళకు కొన్ని మందులు ఇచ్చి వాళ్ళకు చికిత్స చేయాలి. కానీ 50 ఏళ్ళ వ్యక్తి, 60 ఏళ్ళ వ్యక్తి, 70 ఏళ్ళ వ్యక్తి, 80 ఏళ్ళ వ్యక్తి కూడా నాకు మలబద్ధకం ఉంది, దానికి ఏమైనా మందు ఉందా అని అడుగుతున్నారంటే అసలు మీరు జీవితంలో ఇంకేం నేర్చుకున్నారు? అసలు మీ యొక్క జీర్ణ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి చాలా రకాలుగా చెప్తున్నారు, కానీ ఇక్కడ మూలికలు చెప్పాల్సిన అవసరం లేదు. మందు చెప్పండి అని చాలామంది కామెంట్లు పెట్టచ్చు. మందు ఏముందండి, మీకు పళ్ళు పనిచేస్తాయి, కూరగాయలు పనిచేస్తాయి, ఆకుకూరలు పనిచేస్తుంది, చివరికి నీళ్లు. అసలు అంతకంటే పెద్ద మంచి మందు ఏంటి? ఉదయం నిద్రలేవగానే 1 లీటర్ నీళ్లు తాగితే మీకు ఏదైనా మలం ఆ యొక్క నీటి యొక్క బరువుకో లేకపోతే దాని యొక్క ఒత్తిడికి ఆటోమేటిక్గా మీ మలం జరిగి విరేచనానికి వెళ్ళాలనిపిస్తుంది. ఇంతకంటే మంచి నీళ్లతో పోయే దానిని మందుల కోసం వెతుక్కుంటున్నారు. సరే, నీళ్లు మీరు తాగితే పని చేయట్లేదు, పీచున్న పదార్థాలు తీసుకోండి, బాగా ఆకుకూరలు తీసుకోండి, కూరగాయలు తీసుకోండి, పళ్ళు తినండి, విరేచనం సరిగా అవుతుంది. మరి అప్పుడు కూడా కావట్లేదని అంటే ఏదైనా ఫైబర్ ఉండే పదార్థాలను తీసుకోండి. ఫైబర్ ఉండే పదార్థాలు మనకు ఇసబ్గోల్ అని దొరుకుతుంది, హస్క్ అంటే అది పొట్టు లాంటిది, దాంతో చాలా బాగా ఫైబర్ ఉంటుంది. బొప్పాయి తింటే కొంతమందికి బాగా విరేచనం అవుతుంది, జామకాయ తింటే కూడా విరేచనం అవుతుంది. ఒక జామకాయ ఎంత బాగా విరేచనం చేస్తుందో అది తిన్న వాళ్ళకే అర్థమవుతుంది. ఇది ఒక ఆహారము, అలాగే మీకు ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. ఇది కాకుండా కొంతమంది త్రిఫల చూర్ణం వాడుతున్నామండి అంటారు, రెగ్యులర్గా వేసుకుంటున్నామంటున్నారు. సో అది కూడా ఒక బేసిక్ అద్భుతమే. దాది కూడా పనిచేయట్లేదని నేను త్రిఫల చూర్ణం కూడా వేసుకోవడం పనిచేయట్లేదు, అది వేసుకున్నా పనిచేయట్లేదు అంటే మీ మందులేవి పనిచేయవు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీళ్ళ తప్పుని, వీళ్ళకున్న సమస్యని ఏ మందు మీదనో ఆహారం మీదనో నెట్టేస్తున్నారంటే ఇక్కడ ఎలా జరుగుతోంది, ఎంత పొరపాటు జరుగుతోంది. అందుకని మలబద్ధకానికి ఇంతకంటే పెద్ద ఏమీ అవసరం లేదు. ఇది సహజ సిద్ధంగా జరగాల్సింది, దీనికి మీరు ఏ మందులు అవసరం లేదు. ఇక మందులు వాడతామండి, నాకు చెప్పండి, మీరు ఇవంతా కాదు, మాకు చాలా మలబద్ధకం ఉంది, చాలా ఇబ్బంది పడిపోతున్నాను కాబట్టి మీరు మందులే చెప్పండి అన్నారంటే మీరు రాసుకోండి. సునాముకి పౌడర్ చారు, దాన్ని ఉడికించి చారు తయారు చేసి చింతపండు కలిపి తాగించేవాళ్ళు ఓల్డెన్ డేస్లో, దాంతో విరేచనం అయిపోయేది. క్యాస్టర్ ఆయిల్ ఉదయం లేవగానే ఒక 20 ml 30 ml అంటే వండించిన ఆముదం, వంట ఆముదం అని అంటారు, దాంతో కొంచెం సొంటిపొడి కలిపి నీళ్ళలోనో పాలతోనో కలిపి తాగించేవాళ్ళు, దాంతో విరేచనం. అసలు అవి పని చేయకుండా పోయిన వాళ్ళు లేరు. ఇక పని చేయలేదు, ఇవి కూడా పని చేయలేదంటే వాళ్ళకంటే దౌర్భాగ్యకరులు ఇంకొకరు ఉండరు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏదైనా కొన్ని తీవ్రమైన మెడిసిన్స్ వేసుకోవడం, లేకపోతే ఎనిమా లాంటిది చేయించుకోవడం, లేదా ఇతర రోగాలు మీకు ఏవైనా ఉండి ఇబ్బంది కలిగి ఉంటే వాటికి తగిన చికిత్స తీసుకోవడం చేయాలి. ఇంకొకటి ఏంటంటే బాగా పెద్ద సమస్య ఏంటంటే ఈ యొక్క షుగరు, బీపీ, అస్తమా, థైరాయిడ్, కీళ్ళ నొప్పులని ఇవి ఉన్నాయని ఈ రోగాలకు అలవాటు పడిపోతున్నారు. ఈ రోగాలకు ఎంతగా అలవాటు పడి ఉన్నారంటే నేను 20 సంవత్సరాల నుంచి డయాబెటిక్ మందులు వాడుతున్నాను, ఇంతకంటే తెలివి తక్కువ పని కొట్టలేదు. ఎందుకంటే మీ ఆహారంతో సరి చేసుకోకుండా మీరు 20 ఏళ్ల పాటు మీ శరీర యొక్క ఆయుష్ని మీరు తగ్గించేసుకుంటున్నారు. తర్వాత దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్లతో నర్వస్ సిస్టమ్ ప్రాబ్లము, పెరిఫెరల్ న్యూరోపతి ప్రాబ్లము, తర్వాత కాళ్ళలో పుండ్లు పడ్డము, మానకపోవడము, కంటి చూపు తగ్గిపోవడము, కిడ్నీల సమస్య రావడము, లివర్ సమస్యలు రావడము, గుండె సంబంధ సమస్యలు రావడం, ఇవన్నీ మనకు ప్రకృతి ఉండగా ప్రకృతిని ఉపయోగించుకోకుండా మీరు ఈ సమస్యలు మీరు చేతులారా తెచ్చుకుంటున్నారు. కాబట్టి వీటికి మీ యొక్క డయాబెటీస్ ఉందంటే మీ యొక్క
ఆహారంలోని అవగాహన లోపమే డయాబెటీస్. మీ బీపీ ఉందంటే నీటితో అవగాహన లోపమే మీ బీపీ. మీ యొక్క అస్తమా ఉందంటే మీ యొక్క శ్వాస వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, మనకు కఫం ఎందుకు వస్తుంది అనే విజ్ఞానం యొక్క లోపమే మీ యొక్క అస్తమా. మీ కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటే శరీరంలో పోషకాలు ఏ ఉండాలి, ఏ భాగాలను ఎలా ఉపయోగించుకోవాలి అనే విజ్ఞానం లేకపోవడమే, ఆ లోపమే మీకు కీళ్ళ నొప్పులు రావడం. ఇది కొంతమంది కొంచెం మైండ్ పెడితే ఆ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని వాళ్ళు కూడా అద్భుతంగా చేసుకోగలుగుతున్నారు. కానీ కొంతమంది బాగా చదువుకొని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి శరీరాన్ని కాపాడుకోవడంలో చాలా లోపాలు చేస్తున్నారు. అందుకని మీరు ఇక్కడ ఈ మలబద్ధకానికి ముందు అసలు మందులు వాడడం కాకుండా సహజసిద్ధంగా ప్రయత్నించండి. మీరు ఈరోజు తిన్నది ఏదున్నా సరే రేపు ఉదయానికి విరేచనం రూపంలో మొత్తం ఖాళీ అవ్వాలి. అదే మీ యొక్క ఆరోగ్యానికి నిదర్శనం. మీరు అక్కడ చెయ్యట్లేదు, సరిగా కావట్లేదని అంటే ఆ ఒక్కరోజు ఉండిపోయింది మరుసటి రోజుకు కుళ్ళిపోయి మీకు గ్యాస్ సమస్య అయ్యి, ఎసిడిటీ అయ్యి, ఇండైజెషన్ అయ్యి తర్వాత ఇతర రోగాలకు దారితీస్తుంది. ఆ తర్వాత మీరు డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో ఈ మలబద్ధకానికి సునామికి కషాయం వాడుకోవచ్చు, కరక్కాయ కషాయం వాడుకోవచ్చు, కరక్కాయ చూర్ణం వాడవచ్చు, త్రిఫల చూర్ణం వాడవచ్చు. ఇక తివృత్ అని వేర్లు దొరుకుతాయండి, దాని చూర్ణం పనిచేస్తుంది, అది వాడచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ద్రవ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పినవి చాలా సరిపోతాయి. వీటిని వాడుకొని మీరు మలబద్ధకం లేకుండా చేసుకోండి. మలబద్ధకం అయినా తగ్గట్లేదంటే అప్పుడు మమ్మల్ని సంప్రదించండి. పిల్లలకు చాలామందికి చిన్నపిల్లల వయసులోనే దగ్గు, జలుబు, జ్వరం, ముక్కు కారుతుండడం, ముక్కు దిబ్బడ, ఈ అస్తమానం హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండడం అనేది చాలామంది పిల్లల్లో జరుగుతుంటుంది. మరి దీనికోసం చాలా చోట్ల తిరుగుతుంటారు, చాలా మందులు వాడుతుంటారు, చాలామంది టెస్టులు చాలా చేయించుంటారు, ఇవన్నీ జరుగుతాయి. అయినా మీకు పరిష్కారం రాక ఆ పిల్లలకు సెలైన్లు పెట్టడంతో వాళ్ళ ఏడుపును భరించలేక, వాళ్ళని ఓదార్చలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా. మరి దీనికోసం మీరేం చేయాలో మీకు అర్థం కాదు. ఒకవేళ ఈ డాక్టర్లతో తిరుగుతారు, బాగానే ఉంది, కానీ మీకు ఫలితం రాకపోతే విసుగు, చిరాకు, రకరకాల సమస్యలు ఎదురవుతాయి. అయితే ఈ సమస్యలు రాకుండా మనకు నేచురల్గా అంటే సహజసిద్ధంగా మన ప్రకృతిలో మన అందుబాటులో మన చుట్టూ కొన్ని చెట్లు ఉంటాయి. వాటిని వాడుకోవడం చాలామందికి తెలియదండి. అంటే వీటి మీద నేర్చుకోవడం కన్నా ఎక్కువగా అపోహలు కలిగి ఉండడం. అంటే బహుశా ఇది వీళ్ళు ఏమైనా దాన్ని ఏమంటారు, ఏదైనా సైడ్ ఎఫెక్ట్లు వచ్చేస్తాయని, వేరే ఇతర సమస్యలు వచ్చేస్తాయని రకరకాల అపోహలు ఉంటున్నాయి. పథ్యం ఉండాలని, భయాలు ఉన్నాయని. చాలామందికి నేడు ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టడం చాలా కష్టంగా ఉంది కదా. దీంతో ఆ ఒక్క పిల్లలను ఇద్దరు పిల్లలను పోషించడానికి నానా తిప్పలు పడుతున్నారు. సహజ సిద్ధంగానైతే మనకు ప్రకృతి చాలా బాగా సహకరిస్తుంది. ఎందుకంటే మనకు ఆహారం ప్రకృతి నుంచే వస్తుంది కాబట్టి ఇక్కడ చాలా బాగా సహకరిస్తుంది. అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, కొన్ని మొక్కలు మీరు లేనిపోని అపోహలు పెట్టుకోవద్దండి. ఒకవేళ ఏదైనా మీకు అపోహ ఏదైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి, మీకు చెప్తాము. అంటే ఇప్పుడు ఫోన్లలో సాధ్యం కాకపోవచ్చు, ఒక్కోసారి మీకు ఫోన్లు అందుబాటులో దొరకపోవచ్చు. వీలైనంత వరకు ప్రయత్నం చేసి తెలుసుకోవడం మంచిది. కానీ ఈ అనుమానాల కన్నా మేము ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో ఇవి మీరు నిర్దాక్షిణ్యంగా చేయవచ్చు. దీనికి ఏం పెద్ద కష్టం లేదు, నష్టం లేదు, ఇతర ఇబ్బందులు కలిగేవేం లేవు. అయితే చిన్నపాటి అనుమానాలు లేకుండా మీరు చేయాలి. అయితే ఈ దగ్గు, జలుబు, జ్వరంతో ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వీళ్లకు పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య వస్తే హాస్పిటల్ సౌకర్యం లేకపోయినప్పుడు వాళ్ళ ప్రకృతిలోనే కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తే దాంతో చాలా మంచి ఫలితాలు వచ్చాయి. కానీ ఈ విషయం తర్వాతి తరాలకు క్యారీ ఫార్వర్డ్ కాకపోవడం వల్ల, ఈ విషయాన్ని స్పష్టంగా నేర్పేవాళ్ళు లేకపోవడం, లేదంటే ఆ సందర్భం వస్తేనే చెప్పే పరిస్థితులు రావడం, ఇలాంటి వాటి వల్ల వాళ్లకు ఆ జ్ఞానం అందలేకపోతుంది. అయితే ఎవరికైతే నిమోనియా కానీ దగ్గు, జలుబు, జ్వరం తరచూ వస్తుంటే మీకు అందుబాటులో మీ చుట్టుపక్కల్లో
పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో దగ్గర నుంచి మనకు వారసత్వంగా వచ్చిన వైద్యం దగ్గర నుంచి వంశపారపర వైద్యంలో కానివ్వండి, వీటన్నిటిలోనూ బాగా ఉపయోగించిన ఒక విషపు మొక్క. అంటే ఇక్కడ విషపు మొక్క అనగానే అమ్మో అది ఏమో విషం, అది ఏం చేసేస్తుందో అని అంటారు. కానీ విషం పనిచేసినంత బాగా అమృతం పనిచేయకపోవచ్చు. మీరు అమృతాన్ని రోజు తాగాలి, కానీ విషం ఒక్కసారి తాగినా కూడా దాని ఫలితం ఏంటో తెలియజేస్తుంది. అంటే ఎవరైతే విషం తీసుకుంటారో వాడు ఆ రోజు చనిపోతాడేమో చెప్పలేం. అయితే దానికి చాలా పవర్ఫుల్గా పనిచేయగలిగే గుణం ఉంది అని మీకు అర్థమవుతుంది. అంటే దానిలో విషాన్ని కాకుండా దానిలోని యొక్క ఔషధ గుణాన్ని మనం తీసుకోగలిగితే అది మనకు అమృతం కన్నా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకని చాలా రకాల ఔషధాలన్నీ విష పదార్థాలు కలిగిన మూలికలు కావచ్చు, ద్రవ్యాలు కావచ్చు, ఇలాంటి వాటితోనే తయారు చేస్తారు. అయితే ఇక్కడ ఈ విషపు మొక్క మీకేమీ హాని చేయదండి, మీకు ఎలాంటిది ఇబ్బంది కలిగించదు. దీన్ని పైపూతగా వాడుకోవడమే అంతే, అంతకుమించి పెద్ద ఏమీ లేదు. ఆ మొక్క ఏంటంటే ఉమ్మెత్త. ఈ ఉమ్మెత్త మనకు గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల, అన్ని చోట్ల దొరుకుతుంది, బాగా పెరుగుతుంటుంది కదా. దానికి పెద్ద పెద్ద పువ్వులు ఇట్లా ఒక నాదస్వరం ఆకారంలో పెరుగుతుంటాయి. దీనిలో ఉమ్మెత్తలో 3-4 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా తెల్ల ఉమ్మెత్త, పసుపు రంగులో పువ్వులు వచ్చే పసుపు ఉమ్మెత్త, నలుపు రక ఉమ్మెత్త, ఇంకొకటి ఊదా రంగులో వచ్చే ఉమ్మెత్త, ఇలా 4 రకాలుగా దొరుకుతాయి. కానీ ఈ ఊదా రంగులో ఉండే ఉమ్మెత్తనే నల్ల ఉమ్మెత్త అని కూడా అంటుంటారు, ఎందుకంటే దాని కాండం అంతా కూడా నల్లగా వచ్చేసి ఉంటుంది. అయితే దీంతో బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ వేరియేషన్ కనబడుతుంది. అయితే ఇక్కడ ఊదా రంగు ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త రెండూ కూడా ఇక్కడ బాగా పనిచేస్తుందండి. దీనికి ఏం చేయక్కర్లా, మీరు ఏం తిప్పలు పడక్కర్లా. మీరు చక్కగా ఏదైనా పగలు సమయంలో ఆ రోజు మీ పిల్లలకు బట్టలు అంతా తీసేసి ఆ యొక్క ఆకులను సేకరించి, నల్ల ఉమ్మెత్త ఆకులు మీకు లేకపోతే మీ దగ్గర పెంచుకోండి. దీంతో అద్భుతమైన ఔషధ గుణం ఉంది. ప్రతి ఇంటి దగ్గర ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెంచుకోవడం కన్నా ఒక నల్ల ఉమ్మెత్త మీకు అద్భుతంగా పనిచేస్తుంది. అది అంతకంటే మంచిది, కానీ అది తెలియకుండా వాడుకోలేకపోతున్నారు. ఇప్పుడు జిల్లేడు కూడా చాలా రకాలుగా పనిచేస్తుంది, మరి దాన్ని వాడుకోలేకపోతున్నారు, ఎందుకంటే అది బాగానే దొరుకుతుంది. అయితే ఇక్కడ ఈ నల్ల ఉమ్మెత్తని మీరు ఇంటి దగ్గర పెంచుకోవడం చాలా ఉత్తమం. ఇది మీకు ఒక డాక్టర్ మీ ఇంటి దగ్గర ఉన్నట్లే. ఈ యొక్క నల్ల ఉమ్మెత్త చెట్టు ఆకులను మీరు సేకరించి బాగా కడిగేసి, బాగా తుడిచేసి, దాన్ని ఏదైనా ఒక కల్వంలో కానీ, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా అల్లం వెల్లుల్లి దంచుకునేవి ఏవైనా ఉన్నట్టయితే వాటిలోకి వేసి బాగా దంచి దాన్ని ఒక గుడ్డలోకి వేసి పిండినట్లయితే రసం వస్తుంది. ఆ రసాన్ని వారి వీపు భాగంలో, పిల్లల యొక్క వీపు భాగంలో, అంటే మెడ నుంచి ఈ మొత్తం భాగంలోనూ, ఈ చెస్ట్ భాగంలో కూడా, ముందర భాగంలో కూడా మీరు పూతగా పొయ్యవచ్చు. ఇది చాలా చోట్ల తమిళనాడులో, గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల చేస్తుంటారు. అది ఆరిపోయిన తర్వాత స్నానం చేసేయడం. ఇలా మీరు అప్పుడప్పుడు చేస్తున్నట్లయితే మొదటిసారికే మీకు సగం తగ్గిపోతుంది. ఒక రెండోసారి మూడోసారి చేస్తే ఈ సమస్య మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. ఈ దగ్గు, జలుబు, జ్వరాలు వస్తున్నట్లయితే మీకు ఇవి రాకుండా కాపాడతాయి. ఇంతకంటే అద్భుతమైన చికిత్స లేదు. కానీ పిల్లల చుట్టూ పట్టుకొని చిల్డ్రన్ స్పెషలిస్టుల చుట్టూ తిరుగుతుండే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇదే సమస్యలతోనే వాళ్ళ వ్యాపారం తగ్గిపోవచ్చేమో, కానీ పిల్లలు పడే అవస్థ ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే చాలా సింపుల్గా వాళ్ళ పైపూతగానే వాడి ఉంటారు. ఒకరోజు మీకు ఏడుస్తుంటే ఇబ్బంది పడుతుంటారేమో, కానీ మీరు కొంచెం అవసరమైతే, మీకు ఏదైనా అనుమానం ఉన్నట్లయితే ఒకసారి కొంత తీసుకొచ్చి ఏదైనా ఒక్క చోట అప్లై చేసి చూడండి. మీకు అక్కడ వాళ్ళ చర్మంకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు అని అంటే వీపు భాగంలో, లేదంటే కాలి భాగంలో, తొడల భాగంలో ఎక్కడైనా అప్లై చేసి చూడండి. ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు, అంటే అక్కడ ఏమీ ఇరిటేషన్ రావట్లేదు, అలాంటి జరిగిందంటే మీకు వాళ్ళకి చాలా బాగుపడుతున్నట్టు, దానికి మీరు ఉపయోగించుకోవచ్చు. అలాంటి ఇరిటేషన్ ఏదైనా వచ్చినట్లయితే మీరు కొంచెం కొబ్బరి నూనె రాసినా కూడా తగ్గిపోతుంది. రెండవది ఏంటంటే తర్వాత ఎండిపోయిన తర్వాత కడిగేసేయాలి. మీకు ఎలాంటి ఇది లోపలికి పోకుండా జాగ్రత్త పడాలి. అంటే నోట్లోకి వాళ్ళు తెలియకుండా అక్కడెక్కడో పెట్టేసి గిన్నెని ఆ యొక్క రసాన్ని తీసి వాళ్ళ నోట్లోకి తీసుకోవడం లాంటివి చేస్తే మత్తు లాంటిది వచ్చి స్పృహ కోల్పోతారు.
ఒకవేళ పొరపాటున అలాంటి పరిస్థితి ఎదురైంది అనుకోండి, పోయింది, అప్పుడేం చేయాలి అని అంటే వాళ్లకు నెయ్యి తాగించగలిగితే ఆ స్పృహలోకి వచ్చేస్తారు, తగ్గిపోతుంది. అది కూడా లేదంటే దానికి మంచి విరుగుడు ఏంటంటే చింతపండు అండి. చింతపండు రసం తాగించారనుకోండి వెంటనే వాళ్ళు స్పృహలోకి వచ్చేస్తారు. అందుకని అలాంటి పొరపాటు జరగకుండా కాపాడుకోండి. ఒకవేళ జరిగి పొరపాటున ఎవరైనా ధైర్యం చేసి చేశామనేసి అంటే, ఎందుకంటే జాగ్రత్త ఉండాలి. ఏ పనిలో అయినా మీరు వంట చేసేదంతా ఎలా జాగ్రత్త ఉంటారో, వంట సరిగా చేసేటప్పుడు మీరు ఏదైనా అజాగ్రత్త చేస్తే మంటలు అంటుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలుసు, మాడిపోతే ఏం ప్రాబ్లం అవుతాయో తెలుసు. అలాగే ఇది కూడా ఎప్పుడూ అబ్జర్వేషన్లో ఉండి ఎరుకలో ఉండి చేయాలండి. చేస్తే మీకు ఈ సమస్యలు మీ పిల్లలకు రాకుండా కాపాడుకోవచ్చండి. మీరు అసలు ఇది ఒక మహాద్భుతం. చిన్నపిల్లలు వచ్చే ఏదైనా చిన్న చిన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా దీంతోనే తగ్గిపోతుంది. ఇంత మంచి చికిత్సను మీరు చేసుకొని ఆరోగ్యాన్ని పెంచుకోండి, మీ పిల్లల్ని కాపాడుకోండి. ముక్కు సంబంధ సమస్యలు అంటే ముక్కు కావడము, ముక్కు దిబ్బడ, తుమ్ములు రావడం, తలనొప్పి, ఈ చెంపల్ లాంటి వాచిపోవడం, ఇక్కడ రంగు మారిపోవడం, ఎప్పుడు జలుబు, దగ్గు, రొంప, బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది, ఇలాంటి వాటితో ఎవరైనా బాధపడుతుంటే దీంతో రకరకాల చికిత్సలు ఉన్నాయండి. అయితే మీరు ఇవి రాకుండా ముందు కాపాడుకోవాలి. మీకు ఒక ఎపిసోడ్లో చెప్పినాను, చిన్నపిల్లల్లో కనుక ఈ దగ్గు, జలుబు, జ్వరాలు, ముక్కు కావడం ఇబ్బంది ఉన్నట్లయితే నల్ల ఉమ్మెత్త ఆకు రసాన్ని మీరు పై భాగంలో, మీ యొక్క రొమ్ము భాగంలో, వీపు భాగంలో రాసుకుంటున్నట్లయితే వారానికి ఒకసారో లేదా ఒక్కసారి రాసినా కూడా కొంత రిజల్ట్ ఉంటుంది. మీకు పూర్తిగా తగ్గేదాకా రాసుకోవచ్చు. అలాంటిది రాసుకుంటే మీకు అది తగ్గిపోతుంది. ఇది మీకు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో దొరికేదే కాబట్టి మొక్కని మీరు ఇంటి దగ్గర పెంచుకొని అయినా సరే ఇది ఎంతోమందికి ఉపయోగపడేటట్టు చేయొచ్చు, మీరు వాడుకోవచ్చు. ఈ ఒక్కదాంతో పిల్లల్లో తగ్గుతుంది. ఆ పిల్లల్లో అది వాడినా కూడా తగ్గకపోతే కొన్ని రకాల ఔషధాలు మనకు అందుబాటులో ఉంటున్నాయి. అవేంటంటే కస్తూరి మాత్రలు, గోరోచనం మాత్రలు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు వైద్యం చేసేవాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఈ వారసత్వంగా వంశపారంపర్యంగా వైద్యం చేసే వాళ్ళ దగ్గర ఈ మందులు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. ఇది ఒకప్పుడు ఒక 50 ఏళ్లకు ముందు అన్ని చోట్ల, అన్ని గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి చుట్టుపక్కల ఎవరో ఒకరు తయారు చేసి ఇచ్చేవాళ్ళు, అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు అవి లేకుండా ఆ మందులు దొరకడం కూడా కష్టంగా అయిపోయినాయి. సో ఇలాంటి వాటిని ఎవరు వాడుకోవడం లేదు. కాబట్టి ఇవి కస్తూరి మాత్రలు, గోరోచనం మాత్రలు మీకు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. మీరు తీసుకువచ్చి దాన్ని రంగరించి, అంటే తేనెతో కానీ పాలతో కానీ రంగరించి పిల్లలకి ఇస్తున్నట్లయితే ఈ సమస్యలు తగ్గుతుంటాయి. కానీ ఈ సమస్యలు అయినా తగ్గట్లేదంటే ఇంకా తాళిసపత్రి అనే ఒక ఆకు ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి. లేదా తాళిస పత్రాది చూర్ణం అని కూడా దొరుకుతుంది. దీన్ని ఒక అర చెంచా, పిల్లలు వయసును బట్టి మరి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే ఒక పావు చెంచా, 10 ఏళ్ళు లోపు ఉన్నట్లయితే ఒక అర చెంచా, పెద్దవాళ్ళు అయితే ఒక చెంచా చూర్ణాన్ని తేనెతోనో నెయ్యితోనో తీసుకున్నట్లయితే ఈ యొక్క సమస్య తగ్గుతుంది. ఇది మనకు ఇంట్లో చేసుకోగలిగే చికిత్సలు. అయినా ఇవన్నీ చేసుకున్నా కూడా తగ్గట్లేదంటే మీకు సమస్య తీవ్రతరమైంది అని అర్థం. అప్పుడేంటంటే ఈ యొక్క జలుబు కానీ రొంప కానీ మనకు ఈ ముక్కులో ఈ బ్యాక్టీరియా, వైరస్ లాంటివి లోపలికి చేరిపోయి లోపల మన యొక్క సైనస్ గ్రంథులనంతా పాడు చేయడం వల్ల అక్కడ ఏదో గడ్డలు లాంటివి పెరగడం, లేకపోతే ఆ యొక్క గోడలన్నీ కూడా వాపులు వచ్చేసేయడం, ఇలాంటివి జరిగి మీకు ఈ మందులు వాడినా కూడా ఫలితం రాకుండా ఉంటాయి. కానీ ముందైతే మీరు ప్రయత్నం చేయాలి కదా. ఇప్పటి నుంచి మీ చిన్నపిల్లలకు మీరు ప్రయత్నం చేయొచ్చు కదా. కొన్ని హెర్బ్స్ అంటే మీరు రొటీన్గా వాడే ఫుడ్ కన్నా, అంటే మనం మహా అంటే ఒక 30-40 రకాల ఆహార పదార్థాలని రోజు తీసుకుంటున్నాం. ఇవి కాకుండా ఇంకా అదనంగా మనం ఒక నెలకు 1-2 పెంచుకుంటూ పోతే మనకు ప్రకృతిలో చాలా రకాలవి ఔషధంగా కానీ ఆహారంగా కానీ పనిచేసే ఉన్నాయి. మరి వాటిని మీరు పెంచుకోవాలి, మెరుగుపరుచుకోవాలి, మీరు వాడుకోవాలి. అలాంటివి వాడుకుంటున్నట్లయితే మీకు ఉపయోగం. వీటి విజ్ఞానం మీకు ఎన్నో వాటిలో వచ్చాయి. మునగాకు దగ్గర నుంచి, ఉసిరికాయ దగ్గర నుంచి, కరక్కాయ దగ్గర నుంచి, ఇలా చాలా రకాల హెర్బ్స్ గురించి మీకు ఇప్పటికే కొంతమందికి అవగాహన ఉంటుంది. ఎవరైతే ఈ ఆయుర్వేదము, ఈ జీవన విధానము, మూలికలు ఇట్లాంటివి ఇంట్రెస్టింగ్గా చూస్తారో వాళ్ళందరికీ కూడా వీటి మీద అవగాహన కలిగి ఉంటుంది. ఇవేవి అవగాహన లేదండి, మేము వీటికి దూరంగా బతుకుతున్నాం అన్నవాళ్ళు ఇక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి.
ఇంకా మన ఇంట్లో శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి ఉంటుంది, చాలామంది ఇళ్ళలో అది కూడా ఉండట్లేదు, అల్లం మాత్రమే ఉంటుంది. టీలో వాడుకుంటుండానికో లేదో వాళ్ళకి ఏదైనా మసాలా కూరలకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవడానికో ఉపయోగించుకుంటుంటారు. అల్లం మంచి యూనివర్సల్ మెడిసిన్. దానికి శొంఠిని మనం మార్కెట్లో కొనుక్కోవచ్చు, లేదా మీరు ఇంట్లో తయారు చేసుకోవడం కష్టం కాబట్టి మార్కెట్లో కొనుక్కోవడం బెటరు. శొంఠి, పిప్పళ్ళు అనేవి చాలామంది వాడుకలో ఇంట్లో వాడుకునే అలవాటు లేదు, ఎప్పుడైనా మెడిసిన్లో మాత్రమే వాడే అలవాటు ఉంది. మిరియాలు మాత్రం చాలామందికి వాడే అలవాటు ఉంది. ఎవరైతే మిరియాలు, జీలకర్ర, శొంఠి వాడతారో అలాంటి వాళ్ళు పిప్పళ్ళను కూడా తెచ్చుకొని మీ ఆహార పదార్థాల్లో అదొక భాగంగా వీటితో సమానంగా దాన్ని కూడా వాడండి. వీటితో ఈ శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, జీలకర్ర వీటిని సమాన భాగాలు తీసుకొని కొద్దిగా చూర్ణం చేసి పెట్టుకొని దాన్ని రోజు ఒక అర చెంచా మీరు తేనెతో తీసుకుంటున్నట్లయితే చాలా వరకు ఈ కఫ సంబంధ రోగాలన్నీ కూడా బాగా తగ్గుతాయి. ఇక వీటితో ఎక్కువ తీసుకుంటే వేడి చేసే గుణం ఉంటుంది. మీరు దానికి తగినంత ఆహారము, జీవన విధానం అవి తెలుసుకొని సక్రమంగా పాటించాలి. ఎందుకంటే ఇవి ఉష్ణవీర్య పదార్థాలు కాబట్టి. ఇవేవి చేసినా కూడా మీకు తగ్గట్లేదంటే మీకు మీ ప్రాబ్లం తీవ్రతమైన స్థాయిలో ఉంది అని అర్థం. దానికి ఆయుర్వేద వైద్యులను సంప్రదించాల్సిందే. ఇంకోటి ఏంటంటే దీంతో చాలామందికి టెస్టులు చేయించుకుంటుంటారు. ఇప్పటికే వాళ్ళకు ఈ సెప్టమ్ డీవియేషన్ అని వచ్చి ఉంటుంది. ఆ సెప్టమ్ డీవియేషన్ అనేది మీరు చిన్నప్పుడు ఏదో ఆడుకుంటున్నప్పుడు పొరపాటున కింద పడితేనో ముక్కుకు గాయం చిన్నగా తగిలినా కూడా ఈ సెప్టమ్ అనేది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి అది బెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి తీవ్రంగా కూడా ఉంటుంది, కొంతమందికి ఎక్కడో రేర్గా పుట్టుకతో కూడా ఉంటుంది. కానీ దాంతో పెద్ద సమస్య ఉండదు. మీకున్న ఈ క్యావిటీ, ముక్కు రంధ్రాలు ఇవి చాలా పెద్దవిగా బాగుండాలి. దీనికి మనం రోజు ఫింగర్తో ఎక్సర్సైజ్ చేస్తుండడం వల్ల ఆ రంధ్రాలు పెద్దవుతాయి. అది చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పిదను. ఆ ముక్కును క్లీన్ చేసుకునే విధానం నేర్పాలి. మీరు డస్ట్ ఉండే వాతావరణంలో జీవిస్తున్నారు అనుకోండి, రోజు వేడి నీళ్ళు లాంటివి ముక్కుకు చల్లి బాగా ఫింగర్తో క్లీన్ చేసి వీలైతే జలనేతి చేసుకొని, అలాగే నస్య చికిత్స అని ఏదైనా నువ్వుల నూనె కానీ లేదంటే నెయ్యిని కానీ ముక్కులోకి 5-6 చుక్కలు వేసి ఇలా పీల్చడం, ఇలా చేస్తున్నట్లయితే ఈ లోపల పేరుకున్న అనవసరమైన బ్యాక్టీరియా, వైరస్లు లాంటివి ఏవైనా ఆ యొక్క శ్లేష్మ పదార్థం కూడా మీ గొంతులోకి వచ్చేస్తుంది. వాటిని ఉమ్మేస్తూ ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ చేశామండి, మాకు తగ్గట్లేదంటే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే దీంతో చాలామందికి పరీక్షలు చేయించుకుంటే ముక్కు రంధ్రాల్లో గడ్డలు ఉన్నాయండి, పాలిప్స్ ఉన్నాయండి అని అన్నారనుకోండి, అది మీరు ఈ చికిత్సలు ఏవి చేసినా తగ్గదు. ఒకవేళ మీరు ఆపరేషన్ చేసుకున్నా అసలు తగ్గదు. దానికి ఏంటంటే అది తాత్కాలికంగా తగ్గుతుంది, మళ్ళీ మీకు వస్తుంటుంది. కాబట్టి దీనికి ఏంటంటే ఆయుర్వేదంలో క్షారకర్మ అనే చికిత్స విధానం ఉంది. ఇది పూర్వం కూడా గతంలో అందరూ చాలామంది వైద్యులు చేసేవాళ్ళు. కానీ ఆ మెడిసిన్ తయారు చేసుకోవడం, దాన్ని ఉపయోగించడం, వాళ్ళకి అదంతా మొత్తం క్లీన్ చేయడం, ఇవన్నీ కూడా కొంచెం కష్టతరంగా అనిపించేవి. అందువల్ల చాలామంది దాన్ని మానేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య మేము దాన్ని ఒక 15 సంవత్సరాలుగా చాలామందికి ఆ క్షారకర్మ చికిత్స చేసి ఆ యొక్క పేరుకున్న మాంసాన్ని కానీ ఆ పాలిప్స్ని కానీ అవంతా కరిగిపోయి బయటకు వచ్చే చికిత్స చేస్తున్నాం. ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఒక సందర్భంలో ప్రారంభంలో చేసినప్పుడైతే కొంతమందికి సరైన రిజల్ట్స్ రాకపోయినా ఇప్పుడు అసలు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా 100% ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి తప్పని పరిస్థితుల్లో అయితే ఈ చికిత్స చేసుకొని మీరు ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆ బ్రీతింగ్ సమస్యలు లేకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే మనకు ముక్కు 24 గంటలు ఓపెన్గా ఉంటుంది కాబట్టి డస్టు, దుమ్ము, ధూళి, మనకు ఇవన్నీ కూడా చాలా కాలుష్యం పదార్థాలన్నీ కూడా లోపలికి వెళ్ళి ఈ యొక్క ముక్కు భాగం చెడిపోయే సమస్య, దుర్మాంసం పెరగడం, పాలిప్స్ పెరగడం, ఈ యొక్క సైనస్లంతా వాపులు వచ్చేసేయడం, వాటిలో గడ్డలు తయారవడం ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వీటిని కరెక్ట్ చేసుకోవడానికి క్షారకర్మ చికిత్సా విధానం అమోఘమైంది. దీన్ని మా అమృతం ఆయుర్వేద వైద్యశాలలో చేస్తున్నాము. మీకు దానికి సంబంధించిన ఏమైనా ఇతర వివరాలు కావాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, వాటి డీటెయిల్స్ తెలియజేయగలుగుతాం. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.